అవకాశం న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటనలో భద్రతా వైఫల్యం. పౌల్ట్రీ కార్మికుల మద్దతు కోరిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి. ఎమ్మెల్సీ అనంతబాబుపై కఠిన చర్యలు తీసుకోవాలి నారా లోకేష్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి. అనపర్తి టీడీపీ క్యాడర్ లో అయోమయం, వారి పదవులకు రాజీనామాలు. కుప్పం నియోజకవర్గం మహిళలతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖాముఖి. విశాఖ పోర్టుకు మాదక ద్రవ్యాలు దిగుమతి చేరుకున్న సంధ్య ఆక్వా కంపెనీ చంద్రబాబు బంధువులది విజయసాయిరెడ్డి. టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటనలో భద్రతా వైఫల్యం. చంద్రబాబు బస చేసే వాహనాన్ని చుట్టుముట్టిన పార్టీ శ్రేణులు. టీడీపీ కార్యాలయం వద్ద వాహనం పరిసరాల్లో కనిపించని పోలీసులు. మహిళలతో ముఖాముఖి సభకు వెళ్లేందుకు ఇబ్బంది పడిన చంద్రబాబు. జగనన్న ప్రభుత్వంలో సంక్షేమ ఫలాలు అందడం పట్ల హర్షం వ్యక్తం చేసిన పౌల్ట్రీ కార్మికులు వచ్చే ఎన్నికల్లోనూ ఎమ్మెల్యేగా డాక్టర్ సూర్యనారాయణ రెడ్డిని గెలిపించుకుంటామంటూ మద్దతు ప్రకటించిన పౌల్ట్రీ కార్మిక సోదర సోదరుమణులు. ఎలాగ అక్కడికి మీరు అందరూ అయినప్పటికీ మనకు ఒకసారి చెప్పడం అవసరం లేదు. మీకు దానివల్ల అందులో భాగంగా రావాలి. అవునండి. కొమ్మరపాలెం మన సత్యబాబు గారికి, దీని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయినటువంటి సత్యబాబు గారికి, అదేవిధంగా కొమ్మరపాలెం సర్పంచ్ రావు గారికి, మరి దొరబాబు గారు, మిగతా పెద్దలకి, ఈ కార్యక్రమంలో పాల్గొంటే సోదర సోదరిమణులకి అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి మీ అందరికీ కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పేద ప్రజలకు ఏ రకంగా సంక్షేమ కార్యక్రమాలు అమలుపరిచారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా అమ్మఒడి కానీ, చేయూత్ కానీ, ఈబీసీ నేస్తం కానీ, కాపు నేస్తం కానీ, లేదంటే పెన్షన్ 65 నుంచి 60 సంవత్సరాలు తగ్గించడం కానీ, అదేవిధంగా మరి డ్వాక్రా రుణాలు రద్దు కానీ, ఏదైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పేద ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా అమలైంది. మరి చంద్రబాబు నాయుడు హయాంలో ఇందులో ఏ ఒక్కటి కూడా అమలు పరచకుండా రేపొద్దున నేను వస్తే అది చేస్తాను, ఇది చేస్తాను అంటే 14 సంవత్సరాలు మరి తను ఉన్నాడు కదా, తన హయాంలో ఎందుకు చేయలేదు ఒకసారి ఆలోచించండి. అప్పుడు ఏం చేయలేదు సరి కదా, ఇప్పుడు వస్తే చేస్తారన్నది ఎంతవరకు నమ్మశక్యం. కేవలం ఓట్లు వేయించుకోవడానికి చెప్పే ఓటకు వాగ్దానం తప్ప ఇంకోటి కాదని మాత్రం మీ అందరికీ కూడా తెలియజేస్తూ, అదేవిధంగా మరి మీరందరూ కూడా గతంలో నన్ను రికార్డు మెజార్టీతో నన్ను గెలిపించారు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అటు బలవంతపురం కానీ, ఇక్కడ మన పెక్కువలు కానీ, ఆర్ఎస్పేట కానీ, నల్లమల్లి కానీ, సింగంపల్లి కానీ, అంటే ఈ చుట్టుపక్కల గ్రామాలు చెప్తున్నాను. ఏ రకంగా అభివృద్ధి చేశానన్నది ఆ గ్రామస్తులైన మీ అందరికీ కూడా చాలామందికి తెలుసు. మరి ఈ రకంగా నా వంతు సహకారం నేను చేశాను. జగన్మోహన్ రెడ్డి గారి ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా ఆయన అమలుపరిచారు. కాబట్టి మీరందరూ కూడా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుని రేపొద్దున రాబోయే ఎలక్షన్లో మరి జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఆయన ముఖ్యమంత్రి అవ్వాలంటే ఇక్కడ నేను గెలవాలి. 2 ఓట్లు ఇస్తారు, 2 కూడా ఫ్యాన్ గుర్తుపై ఓటేసి మీరందరూ కూడా గెలిపించాల్సిందిగా మిమ్మల్ని అందరూ కూడా కోరుతూ, మరి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎమ్మెల్సీ అనంతబాబు గంజాయి మత్తులో డ్రైవర్ ని చంపి డోర్ డెలివరీ చేశాడు. అనంతబాబుపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి మాజీ మంత్రి నారా లోకేష్ డిమాండ్ చేశారు. 2 నెలల్లో టీడీపీ ప్రభుత్వం రాబోతుంది అని నారా లోకేష్ జోష్యం చెప్పారు. మన ప్రభుత్వం వస్తే 100 రోజుల్లో గంజాయికి చెక్ పెడతా అని నారా లోకేష్ అన్నారు. గంజాయి కింగ్ అనంతబాబుని పబ్లిక్ మీటింగ్ లో పక్కన కూర్చోబెట్టుకుని జగన్ ప్రోత్సహిస్తున్నాడు. కుటుంబాలు నాశనం అవుతున్నాయి. ఉడతా పంజాబ్ సినిమాలో చూసాం, ఉడతా ఆంధ్రప్రదేశ్ కళ్ళారా చూస్తున్నాం. బ్రెజిల్లో
ఆయన ఎవడో రాష్ట్రపతి అవుతే ఈయన పెద్ద ట్వీట్లు. వైవి సుబ్బారెడ్డి గారు ఏకంగా అక్కడికి వెళ్లారు. అనేక ఫోటోలు బయటకు వచ్చినాయి. అండ్ ఈ రోజు మంగళగిరి నియోజకవర్గం మొత్తం గంజాయి డెన్ గా మారింది. ముఖ్యమంత్రి గారి ఇంటి పక్కన ఎన్టీఆర్ కట్ట పైన మహిళలు, నేను కార్యక్రమం రచ్చబండ పెట్టుకుంటే మహిళలు వచ్చి అన్న మాకు డ్రగ్స్ కి మా పిల్లలు బానిసలు అవుతున్నారు, మీరు కాపాడండి అని అడిగారు. ముఖ్యమంత్రి గారితో 100 మీటర్ల దూరది. ముఖ్యమంత్రి గారి ఇంటి దగ్గర డ్రగ్స్ మాయల్లో పిల్లలు ఒక మహిళ పైన గ్యాంగ్ రేప్ చేశారు. ఇప్పటికీ కేసు సరిగా పెట్టలేదు, నిందితుడిని జైలుకు పంపించలేదు. దీనన్నిటికి కారణం ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు అనంత బాబు. మీడియా మిత్రులు రాసుకోవాలి, అనంత బాబు ఎమ్మెల్సీ. దీని అన్నిటికీ ఈ డ్రగ్ కింగ్. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ట్రైబల్ ఏరియాలో మొత్తం పంట వేసేది వాళ్ళ మనుషులే, పోలీసు వాళ్ళు కూడా రాకుండా అడ్డు తిరిగేది వాళ్ళ మనుషులే. లాక్డౌన్ లో ఏకంగా డ్రగ్స్ మొత్తం ప్యాకేజ్ చేసి ఊరు వీధి తీసుకెళ్లింది వైకాపా నాయకులే. అనంతబాబు గంజాయి మత్తులో దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని అతి కిరాతకంగా కొట్టి చంపేసి శవాన్ని డోర్ డెలివరీ చేశారు. జగన్ ఏం కానుక ఇచ్చాడు తెలుసా? ఎమ్మెల్సీ ఇచ్చాడు. అతని పక్కనే కూర్చోబెట్టుకుంటాడు. పబ్లిక్ మీటింగ్ లో ప్రజల డబ్బులతో పెట్టి పబ్లిక్ మీటింగ్ లో ముఖ్యమంత్రి పక్కన అనంతబాబు కూర్చుంటాడు. ఏకంగా నియోజకవర్గ రివ్యూ జరిగితే ముఖ్యమంత్రి గారి ఇంటి లోపలనే అదే రూమ్ లో కూర్చుంటాడు ఈ అనంతబాబు. నిజంగానే దళితుల పైన అంత ప్రేమ గౌరవం ఉంటే అసలు అలాంటి వ్యక్తిని కడ్రాయర్లో కొట్టి ఊరేగింపు చేపించాలి జగన్. అలాంటి వ్యక్తిని పక్కన కూర్చోబెట్టించుకుంటాడా? 2 నెలలు ఓపిక పట్టండి. నేను ఇప్పటికీ హామీ ఇచ్చా, మన ప్రభుత్వం వచ్చిన మొదటి 100 రోజుల్లో గంజాయికి చెక్ పెడతాను, ఫుల్ స్టాప్ పెట్టి బాధ్యత మేము తీసుకుంటాం. దాని వెనకాల వైకాపా నాయకులే ఉన్నారు స్వామి. ఏమో మా కరకట్ట కమలాసన్ కూడా ఏమైనా డబ్బులు అందుతున్నాయేమో అంటే మీకు తెలియదు. ఇక్కడ ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి గారికి కరకట్ట కమలాసనం పేరు పెట్టిన పాప ఆయన కూడా డబ్బులు వస్తున్నాయేమో, ఆయన కూడా ఏమైనా సమాధానం చెప్పాలా? మహిళలు ఈరోజు పెద్ద ఎత్తున బయటకు వచ్చి డ్రగ్స్ మీరు అరికట్టనని నన్ను అడుగుతున్నా. ఎమ్మెల్యే గారు మరి ఏం చేస్తున్నారండి? ఏం పీకేడు ఎమ్మెల్యే 5 సంవత్సరాలు? ఈరోజు గంజాయి డెన్ గా మారిపోయింది మంగళగిరి. ముఖ్యమంత్రి గారు ఇంటి పక్కనే గంజాయి అమ్ముతున్నారు. ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా, మీ కూతురుని ఇట్లనే గంజాయికి బానిసలు చేస్తే మీరు ఒప్పుకుంటారా? నేను చూశాను చంద్రగిరి నియోజకవర్గంలో ఒక తల్లి, ఆమెకి 3 కూతురు ఉన్నారు. పెద్ద కూతురిని గంజాయికి బానిసలు చేసి శారీరకంగా వాడుకున్నారు వైకాపా నాయకులు. 45 రోజులు పట్టింది ఆ తల్లికి తెలిసిందాక పాపం. నన్ను వచ్చి సిఎంసి వెల్లూరు తీసుకెళ్తాను, కొంచెం మీరు ఒక మాట చెప్పండి, మాట సహాయపడండి అని అడిగింది. ఆ రోజు ఇంకో మాట చెప్పింది, మీరు సాయం చేయకపోతే పెద్ద కూతురు నేను చంపేస్తాను. ఆమె చెప్పింది మా ఇంకొక 2 కూతురు కాపాడడానికి పెద్ద కూతురు నేను చంపేస్తానని. ఇదే గాని జగన్ కూతురులు జరిగితే ఒప్పుకుంటాడు ఆయన? ఎంత అన్యాయం అండి. ఉడతా పంజాబ్ సినిమా చూసాం, ఉడతా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు సినిమా కాదు రియల్ లైఫ్ లో చూస్తున్నాం. అదే ఈ రోజు అసెంబ్లీ స్థానాన్ని ముందుగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి ప్రకటించిన చంద్రబాబు ప్రస్తుతం బీజేపీతో పొత్తులతో భాగంగా అనపర్తి నియోజకవర్గం సీటు బీజేపీకి కేటాయించారని సామాజిక మాధ్యమాల్లో వార్తలు రావడంతో అనపర్తి తెలుగుదేశం పార్టీ నాయకులలో ఆందోళన చెందుతున్నారు. నిన్న ఎన్నికల ప్రచారానికి వెళ్లిన నల్లమిల్లి కుటుంబాన్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే అడ్డుకుని టికెట్ ఖరారు అనే ప్రకటన వచ్చే వరకు ప్రచారం చేయొద్దని విన్నవించడం జరిగిందన్నారు. దీంతో ప్రచారాన్ని విరమించి నల్లమిల్లి కుటుంబం ఇంటికి చేరుకుంది. ఇప్పటి వరకు టికెట్ విషయంలో అధిష్టానం మెట్టు దిగకపోవడంతో తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు అందరూ రాజీనామాలు చేసింది. దివాన్ చెరువులో జోన్ 2 ఇన్ఛార్జ్ సుజయ్ కృష్ణ రంగారావుకు అందజేశారు. రామకృష్ణారెడ్డికి టికెట్ ఇవ్వని పక్షంలో ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీకి సహకరించేది లేదంటూ నాయకులు విలేకరుల సమావేశంలో తెలియజేశారు. 40 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీతోనే ఉన్న నల్లమిల్లి కుటుంబాన్ని కాదని టికెట్ వేరే పార్టీకి ఇస్తే ఓటమి ఖాయమన్నారు. టికెట్ నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి ఇస్తే అహర్నిశలు కష్టపడి నియోజకవర్గంలోని రాజమండ్రి పార్లమెంటు స్థానంలోని ఎన్డీఏ కూటమి అభ్యర్థులను కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని, లేని పక్షంలో ఎంతటి నిర్ణయాలకైనా సిద్ధమని నాయకులు తెలుగుదేశం అధిష్టానాన్ని హెచ్చరించారు. ఒక అతను అయితే ప్రెసిడెంట్ గారు అని పిలుస్తారు, ఆయన ఇప్పుడు కాంగ్రెస్ లో ప్రెసిడెంట్. ఒక అతను సొసైటీ ప్రెసిడెంట్ గారు అని పిలుస్తారండి. ఇలాంటి ఫ్యామిలీలనే లాస్ట్ వీక్ బుధవారం అనుకుంటాను టీడీపీలో జాయిన్ అయిపోయింది. ఏమంటే ఇవాళ కాపవరం గ్రామంలో 45 years నుంచి కాంగ్రెస్ టీడీపీ ఉన్న కొన్ని ఫ్యామిలీస్ ఎస్సీస్ అవ్వచ్చండి, లేదంటే వంటర్లు అంటారు, కాపుల్లో వంటర్లు అంటారు, వాళ్ళు రెడీగా ఉన్నారని రావడానికి. ఏమంటే ఇవాళ వలసలు ఆఫ్ చేయడానికి అనపర్తిలో కర్ణాటకలోనే ఒక బీజేపీ నాయకుడు ఒక ఆయన ఉన్నాడండి. బీజేపీలో అక్కడ కొంచెం ఆయన బాగా తిరుగుతాడు. ఫస్ట్ ఆయన పేరే అనౌన్స్ చేశారు. ఆయన ద్వారా మేము మీకు మనీ ఇస్తాం, మేము ఖర్చు పెడతాం. ఇవాళ రామకృష్ణ గారి మీద నగ్గడానికి వాళ్ళకున్న ఒకే ఒక బలం ధనబలం అండి.
వాళ్ళు ఈయనంటూ పోటీ చేస్తే ఓటుకి 4,000 ఇవ్వాలా 5,000 ఇవ్వాలా అన్న పరిస్థితి వాళ్ళకు ఉందండి. అదే బీజేపీ టికెట్ ఇస్తే వాళ్ళ ఇంట్లో పడుకుని నెగ్గేస్తారు. ఏమంటే అనపతి సార్ 215 నుంచి 220 బూతులు అండి. బూత్కి మినిమం 4 అన్నా 880 మంది మినిమం బూత్ ఏజెంట్లు కావాలి. ఇవాళ అనపతిలో బీజేపీ పరిస్థితి ఏంటంటే మాక్సిమం మండలం నియోజకవర్గం మొత్తం 30-40 మంది కార్యకర్తలు ఉంటారండి బీజేపీ. మీరు ఇటీవల చేరిన వాళ్ళందరూ కూడా అండి ప్రతి గ్రామం నుంచి కూడా మేము మిమ్మల్ని నమ్ముకొని వచ్చాం, మీ పార్టీ కోసం వచ్చాం. ఏంటి మా పరిస్థితి? మాకు పిలిచి మిథున్ రెడ్డి గారు అంటే వాళ్ళు మాట ఇస్తే మేము అందరినీ కాదు అని రామకృష్ణ రెడ్డి గారు నమ్ముతుంటూ టీడీపీలో జాయిన్ అయ్యండి. ఇప్పుడు పొద్దున్న మా పరిస్థితి ఏంటండి? నిజంగా కనుక ఇప్పుడు వేరే పార్టీకి ఇస్తే వాళ్ళ టీడీపీ క్యాడర్ లో 80% అంటే మాకలాంటి వాళ్ళు వ్యతిరేకించి బయటకు వచ్చిన వాళ్ళు పక్కన పెడితే వాళ్ళకి జారిపడిపోతారు వెళ్ళి. ఇంకా ఆ తర్వాత వాళ్ళు బయటకు వచ్చే పరిస్థితి ఉండదండి. ఈ రోజు మూలారెడ్డి గారి ఫ్యామిలీ వల్ల టీడీపీ ఉందండి. అంటే మేము యాక్చువల్ గా 2009 వరకు మేము టీడీపీ అండి. మా మామయ్య గారు ఇక్కడ ఈయనలాగే చేశాడండి. మా చిన్న గారు మండల ప్రెసిడెంట్ చేశారు, సొసైటీ ప్రెసిడెంట్ చేశాడండి, మార్కెటింగ్ కమిటీ చేశాడండి మా మామయ్య. అండ్ మా చిన్నప్పటి నుంచి నేను టీడీపీలో తిరిగి 2009లో వెళ్ళామండి. మంచి హోదా కలిగిన కుటుంబం, మంచి యూత్ అందరూ వాళ్ళకి బూత్ ఏజెంట్లు లేని పరిస్థితిని తీసుకొచ్చారండి రాష్ట్రం. ఇప్పుడు వీరిని చూస్తుంటే మేము ఏం సమాధానం చెప్పాలో అర్థం కావటం లేదు. ఇది ఇక్కడ వరకే ఆగదండి. ఇది ఇక్కడ క్యాండిడేట్ ఎలాగా బీజేపీ సార్ చంద్రబాబు నాయుడు గారు అనేక రిపోర్టులు గెలిపించుకుంటారు. ఇక్కడ అనపర్తిలో కార్యకర్తలు ఏమైనా తప్పు చేసామంటే మాకు విషయం పంపించడం తాగి చనిపోతాం అంతే తప్ప ఇక్కడ సీటు మాత్రం మారిస్తే మాకు బతుకు లేదండి. మేము పార్టీ కోసం బతుకుతున్నాం. దయచేసి మీరు మా మనోవ్యాధులు అర్థం చేసుకుంటారని పెద్ద మనసుకు మిమ్మల్ని కోరుకుంటున్నాం. ఖండించాలి కదండి పార్టీ నుంచి. అలాంటిది ఏమీ లేదన్నా చెప్పలేదు, ఉన్నానని చెప్పాలి. కొంచెం ఆవేశంతో బాధతో మాట్లాడొచ్చు కానీ మీ దగ్గర చెప్పండి. వారు తప్పనిసరిగా మనకు సహాయం చేసే వ్యక్తి. అటువంటి చక్కటి వ్యక్తిని మీరు ఎక్కడైనా ఇంత మాట మాట్లాడారంటే నేను వినకూడదని కూడా చెప్పి పంపడం జరిగింది. ఏమండి ఒకటండి, తిరుపతిలో ఆఫ్ చేశారు, పొంగనూరులో ఆఫ్ చేశారు, వైజాగ్ లో ఆఫ్ చేశారు. ఎక్కడైనా తీసుకొచ్చి మీటింగ్ జరపగలిగారండి. అది మా వాళ్ళ గొప్పతనం, మా నాయకుడు రామకృష్ణారెడ్డి గారి గొప్పతనం. ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టారో మీకు క్షుణ్ణంగా మీకు తెలుసు. 3 సెట్లు ఇచ్చారా? 3 సెట్లు అండి. మనకు అలా మొత్తం అన్ని. ఇప్పుడు ఏంటంటే మీరేమైనా ఇప్పుడు కాస్త ఏదన్నా పార్టీ నుంచి మళ్ళీ చెప్పండి. చెప్పిన తర్వాత మాట మీడియా ద్వారా కానీ బాబు గారి దగ్గర నుంచి కానీ మీ దగ్గర నుంచి కానీ. నమస్కారం. ఈ రోజుని ఇటీవల వారం రోజులుగా జరిగేటటువంటి బీజేపీకి ఇస్తారనేటటువంటి ప్రచారానికి అందరూ కూడా మరి తెలుగుదేశం శ్రేణులు అందరూ కూడా చాలా బాధాకరంగా ఉన్నారు. దీనిపై మేము జోన్ 2 ఇన్ఛార్జ్ ఆయన 35 నియోజకవర్గాలకి ఇన్ఛార్జ్ అయినటువంటి మరి రంగారావు గారి దగ్గరికి వెళ్ళి ప్రస్తుత పరిస్థితి ఈ విధంగా ఉన్నాయి, ఎవరు కూడా ఏం చెప్పినా వినే పరిస్థితుల్లో లేదు, మాకు క్లారిటీ కావాలి, తెలుగుదేశం పార్టీకే ఇస్తున్నామన్న మాట వస్తే మేమందరం తిరిగి తప్పనిసరిగా పార్టీకి చేస్తాం. అందాక ఈ ప్రస్తుతం మాత్రం నియోజకవర్గంలో మండల ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, అదేవిధంగా జిల్లా స్థాయి నాయకులు, జిల్లా మరి ప్రధాన కార్యదర్శి ఆళ్ళ గోవింద్ గారు అందరూ కూడా ఈవేళ రాజీనామా పత్రాన్ని రంగారావు గారికి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా చూడవలసింది మరి ఎక్కడి నుంచో ఇచ్చాపురం దగ్గర నుంచి కూడా ఒక రెడ్డి కృష్ణా జిల్లా వరకు కూడా ఒకటే రెడ్డి తెలుగుదేశం పార్టీలో. ఈ పరిస్థితుల్లో మరి వైఎస్ఆర్సీపీ 3 సీట్లు ఇవ్వడం జరిగింది. ఈ రోజున ఇవ్వకపోతే
తెలుగుదేశానికి రామకృష్ణారెడ్డి గారికి టికెట్ ఇవ్వకపోతే ఎటువంటి పరిణామాలు ఉంటాయో ఈ ప్రాంతంలో ఈ 6 జిల్లాల్లో కూడా ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గం ఏ రకంగా స్పందిస్తుంది అనేది కూడా ఆలోచన చేయాలి. ఇది కేవలం అనపర్తి నియోజకవర్గమే కాదు, చుట్టుపక్కల 4-5 నియోజకవర్గాలు ఓడిపోవడానికి కూడా సిద్ధంగా ఉండాలని మరి తెలియజేస్తూ, ఇక్కడ బీజేపీకి ఇవ్వడం జరిగితే ఇక్కడ ఎంపీ అభ్యర్థి అయినటువంటి మరి ఆమె కూడా ఓడిపోవడం జరుగుద్ది. అంచేత ఇవన్నీ ఆలోచన చేసి మాకు న్యాయం చేయమని, ఎందుకంటే అందరూ కూడా చాలా బాధగా ఉన్నారు, ఏం మాట్లాడుతున్నామో తెలియని పరిస్థితిలో ఉంది. మా ఆవేదన మీరు అర్థం చేసుకోవాలి. ఒకరు దేనికైనా సిద్ధమని ఒకరంటారు, మరణించడానికి సిద్ధమని ఒకరంటారు. ఈ రకమైనటువంటి ఇబ్బందులు మా పార్టీలో మన పార్టీలో కలగజేయకూడదని మాత్రం ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి పార్టీ అధిష్టాన వర్గానికి తెలియజేస్తూ, తప్పనిసరిగా రామకృష్ణారెడ్డి గారికి తెలుగుదేశం సీటు ఇచ్చి తీరాలి. అఖండమైనటువంటి మెజార్టీతో మేము నెగ్గించి ఇస్తాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎంపీ క్యాండిడేట్ కూడా విజయం సాధించే. కుప్పం నియోజకవర్గం మహిళలతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖాముఖి చర్చ. మా చెల్లెల్ని అక్కల్ని చూస్తా ఉంటే, అక్క చెల్లెళ్ళు చూస్తా ఉంటే నాకు పాత రోజులు జ్ఞాపకం వస్తున్నాయి. డాక్రా సంఘాలు పెట్టినప్పుడు కొత్తల్లో ఇదే మాదిరిగా మీటింగ్లు పెడితే కొన్ని వేల మంది, లక్షల మంది మీటింగ్లకు వచ్చినప్పుడు ఆ రోజు ఏ ఉత్సాహం కనపడిందో దానికంటే ఎక్కువ ఉత్సాహంగా ఉన్నారు. దీనికి మనస్ఫూర్తిగా నా ఆడబిడ్డలందరికీ అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు వేదిక పైన ఎంపీ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు గారు, ఆయన బాగా చదువుకుని ఉన్నతమైన పదవుల్లో రాణించి ఈరోజు ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో వారు రాజకీయాలకు వచ్చారు. వారిని గట్టిగా మనస్ఫూర్తిగా ఆశీర్వదించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. జిల్లా పార్టీ అధ్యక్షులు సిఆర్ రాజన్ గారు, శాసన మండలి సభ్యులు గౌరవనీయులు కంచర్ల శ్రీకాంత్ గారు, గౌరవనీయులు నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి పిఎస్ ముండత్నం గారు, గౌరవాని శ్రీనివాసులు గారు, డాక్టర్ సురేష్ గారు, అదే మాదిరిగా ఆర్ చంద్రశేఖర్ గారు సమన్వయ కమిటీ కన్వీనర్, ప్రతాప్ గారు, కాదర్ భాష గారు, జిల్లా మహిళా అధ్యక్షురాలు అరుణమ్మ గారు, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు అనసూయ గారు, కుప్పం మహిళా మండలి మహిళా అధ్యక్షురాలు వసంతమ్మ గారు, గుడిపల్లి మండల పార్టీ అధ్యక్షురాలు పద్మమ్మ గారు, శాంతిపురం మండల పార్టీ అధ్యక్షురాలు శ్యామల గారు, రామకుప్పం మండల పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి పద్మమ్మ గారు, మున్సిపాలిటీ అధ్యక్షురాలు శారదమ్మ గారు, శ్రీమతి పుష్ప, శకుంతలమ్మ, భారతి త్రిలోక్, స్వాతి, గర్భిణీ స్త్రీలకి బాలింతలకు పౌష్టాహారం ఇచ్చాం. ఎన్టీఆర్ బేబీ కిట్లు ఇచ్చాం. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ పెట్టాం. బాలామృతం తీసుకొచ్చాం. గర్భిణీ స్త్రీలకు 5,500 రూపాయలు ఇచ్చి ఆ సమయంలో జాగ్రత్తలు తీసుకోమని చెప్పాం. ఇవన్నీ కూడా మీరు చూస్తే నాకు మా ఆడబిడ్డలపై నుండే ప్రత్యేకమైన ప్రేమతో, ఇంట్లో వాళ్ళు సరిగా చూసుకోకపోయినా మేము చూసుకోవాలని ఒక్క విషయం మీరు చూస్తే, ఆ రోజు పెళ్లి కానుకలు ఇచ్చాం. ఇంకో పక్క సామూహిక శ్రీమంతాలు కూడా చేపించాం. ప్రతి ఒక్క ఆడబిడ్డ బిడ్డకు జన్మించే ముందు గుర్తింపు ఉండాలని కోరుకుంటారు. మీ కుటుంబం గుర్తించకపోయినా నేను అన్నగా గుర్తించాలనే ఉద్దేశంతో ఆడబిడ్డలకు శ్రీమంతాలు కూడా చేపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను అడుగుతున్నా, ఇప్పుడున్నాయా ఇవన్నీ? ఏ స్కీమ్ అయినా ఉందా తల్లి? ఈరోజు నేను ఆడబిడ్డలకు అది చేశా, ఏం చేశావు నువ్వు? నేను అందుకే చెప్తున్నా మీ అందరికీ, నేను మిమ్మల్ని నమ్మా. ఒక అన్నగా నన్ను ఆరాధించారు, ఆశీర్వదించారు. మళ్ళీ హామీ ఇస్తున్నా,
ప్రపంచానికి ఆంధ్రప్రదేశ్ లో ఉండే ఆడబిడ్డలు ఆదర్శంగా తయారు చేసే బాధ్యత నాది. అందుకే ఈరోజు చూస్తే ఒక కొత్త స్కీమ్కి శ్రీకారం చుట్టాం. ఆ స్కీములో ప్రతి ఒక్క ఆడబిడ్డ కోరుతున్నా, ఇంటిలో ఎంతమంది ఉంటే అంతమందికి నెలకు 1500 రూపాయలు మీ అకౌంట్లో వేసే బాధ్యత, ఆడబిడ్డ నిధి కింద ఇచ్చే బాధ్యత నాది. ఎవ్వరూ మధ్యవర్తులు లేరు, నేరుగా వస్తుంది. ఎవ్వరిపైన ఆధారపడద్దండి. ఈ డబ్బులు మీరు ఉపయోగించుకొని మీరు ఏ పని చేయాలన్నా చేసుకునే స్వేచ్ఛనిస్తాను. ఎంతమంది పిల్లలుంటే తల్లికి వందనం కింద అందరికీ 15,000 రూపాయలు చొప్పున మీ అకౌంట్లో వేసే బాధ్యత తెలుగుదేశం పార్టీది. అదే మరిగా మిత్రపక్షాలని ఎన్డీఏది. మూడోది, గ్యాస్ ధరలు పెంచేశారు. ధరలన్నీ పెరిగిపోయినాయి. ఏమమ్మా, ఏదైనా కొనే పరిస్థితులు మీరున్నారా? అన్నీ పెరిగాయా లేదా? నేనేమన్నా తప్పు చెప్తున్నానా? అన్ని ధరలు పెరిగాయి. పెట్రోల్ 76 రూపాయల నుంచి 111 అయిపోయింది. డీజిల్ పెరిగింది, బియ్యం పెరిగింది, కందిపప్పు పెరిగింది, చింతపండు పెరిగింది, వంట నూనె పెరిగింది, పంచదార పెరిగింది, గ్యాస్ సిలిండర్ పెరిగింది, కరెంటు బిల్లు పెరిగిపోయినాయి. మద్యం అయితే ఇంక దానికి రెక్కలు వచ్చాయి. 60 రూపాయలు. మా తమ్ముళ్ళు మద్యం అంటే మాత్రం గట్టిగా ఏళ్ళేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళకి ధరలు తగ్గించాలి. విపరీతంగా పెంచేసి 60 రూపాయల నుంచి 200 రూపాయలు చేసి దాంట్లో 100 రూపాయలు దోచేసిన వ్యక్తి జలగన్న. ఈ జగన్మోహన్ రెడ్డి నాసిరకం మద్యం పెట్టి మా ఆడబిడ్డల బొట్లు దించేసిన, తాళి బొట్టు దించేసిన వ్యక్తి ఈ జలగన్న. అవునా కాదా? ఎక్కడికి పోతున్నావు? నాసిరకం మద్యం ఇస్తావా? ఆడబిడ్డల మంగళసూత్రాలు దించేస్తావా? నువ్వు అడిగితే చెప్పవా? ఎందుకు జే బ్రాండ్ ఇచ్చావంటే చెప్పడు, అడిగితే దాడి చేస్తానంటాడు. అందుకే చెప్తున్నా, 40 రోజుల తర్వాత 50 రోజుల తర్వాత మళ్ళీ ఏమాత్రం అనుమానం లేదు. మామూలుగా అయితే ఏదో పిలిచారు కాబట్టి మొక్కుబడిగా వద్దని వచ్చేవాళ్ళు, కానీ మిమ్మల్ని చూస్తాం టోపీలు పెట్టుకొని కండువాలు వేసుకొని వీర వనితల వారిగా యుద్ధానికి సిద్ధం మేము సైతం అనే పరిస్థితికి వచ్చారు. అది చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, నేను ఎన్ని జన్మలెత్తి మీకు సేవ చేసినా మీ రుణం తీర్చుకోలేను, రుణపడి ఉన్నా. విశాఖ పోర్టుకు మాదక ద్రవ్యాలు దిగుమతి చేసుకున్న సంధ్య ఆక్వా కంపెనీ చంద్రబాబు బంధువులది. బ్రెజిల్ అధ్యక్షుడిని అభినందిస్తూ ట్వీట్ చేస్తే తప్పుగా చిత్రీకరిస్తారా అని ప్రశ్నించారు. 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు చేయాల్సిన విమర్శలా ఇవి అని ప్రశ్నించారు నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి. మాదక ద్రవ్యాలు ఇంపోర్ట్ చేసుకున్నటువంటి కంపెనీ, దాని మీద సిబిఐ ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది? ఇంటర్పోల్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇంటర్పోల్ వాళ్ళు మన సిబిఐకి ఇన్ఫర్మేషన్ ఇస్తే సిబిఐ వాళ్ళు దాన్ని రైడ్ చేస్తే దాని వెనుక బయటపడినటువంటి వాస్తవం చెందినటువంటి వాళ్ళ కంపెనీలే అన్నటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. అక్షర క్రమంలో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా వీటినన్ని కలిపి బ్రిక్స్ అంటారు. ఆ దాంట్లో అక్షర క్రమంలో మొదటి దేశం బ్రెజిల్. ఆ ప్రజాస్వామ్యం వేళ్లూనుకునే దిశలో ఇప్పుడే ఉంది. రీసెంట్గా ఎన్నికలు జరిగాయి. నాకున్న అలవాటు ఏందనంటే, ఒక పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా 31 పార్లమెంటు సభ్యులు ఉన్నటువంటి నాయకుడిగా ఏ దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఎవరు అధికారంలోకి వచ్చినా వాళ్ళని అభినందించడం అన్నటువంటిది ఒక సాంప్రదాయం, ఒక మంచి సాంప్రదాయం. దాని ప్రకారం మామూలుగా ట్వీట్ పెడతాం. దాన్ని కూడా బ్రెజిల్ అధ్యక్షుడికి ట్వీట్ పెట్టాను కాబట్టి ఈ మాదక ద్రవ్యాలతో సంబంధం ఉందన్నటువంటిది చంద్రబాబు నాయుడు చేసేటటువంటి ఆరోపణ చంద్రబాబు నాయుడు దిగజారుడుతనానికి నిదర్శనం. చంద్రబాబు నాయుడిని ఒక నాయకుడిగా నేను పరిగణించట్లేదు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు. షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇవే బులెటిన్ విశేషాలు మరో బులెటిన్ల వల్ల కలుద్దాం.
టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటనలో భద్రతా వైఫల్యం. పౌల్ట్రీ కార్మికుల మద్దతు కోరిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి. ఎమ్మెల్సీ అనంతబాబుపై కఠిన చర్యలు తీసుకోవాలి నారా లోకేష్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి. అనపర్తి టీడీపీ క్యాడర్ లో అయోమయం, వారి పదవులకు రాజీనామాలు. కుప్పం నియోజకవర్గం మహిళలతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖాముఖి. విశాఖ పోర్టుకు మాదక ద్రవ్యాలు దిగుమతి చేరుకున్న సంధ్య ఆక్వా కంపెనీ చంద్రబాబు బంధువులది విజయసాయిరెడ్డి.